మంచిని మంచిగానే చెప్పుకోవాలి, చెడుని చెడుగానే చెప్పుకోవాలి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములని పార్టీల కార్యాలయాలకు ఇవ్వడం అన్నటువంటిది చట్ట ప్రకారం అయితే నేరం కాదు, తప్పు కాదు. తెలుగుదేశం అట్లాగే తీసుకుంది, వైసీపీ అట్లాగే తీసుకుంది, గతంలో కాంగ్రెస్ నుంచి కమ్యూనిస్టు దాకా అట్లాంటిదే. అయితే పాలసీ డెసిషన్ ప్రకారం భారతీయ జనతా పార్టీ అట్లా తీసుకోదు, ప్రైవేట్గానే కొనుక్కుంటుంది, జనసేన అట్లాగే తీసుకుంటుంది. కాబట్టి ఇక దాని గురించి ఆల్రెడీ కొన్ని వీడియోలు చేస్తున్నాం, కొత్తగా చర్చించాల్సిన అవసరం లేదు. అసలు లాజిక్ ఏంటంటే జగన్ కట్టించినటువంటి భవనాల పరంగా ఓకే, అది కూలగొడతారా, ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా, వాళ్ళు అంటున్నట్టు వాటిలో ప్రభుత్వ కార్యాలయాలు పెడతారా, ఇవన్నీ భవిష్యత్తు తేలుస్తుంది. లేదా పాడు పెడతారా, ఇవన్నీ భవిష్యత్తు తేలుస్తుంది. ఏం జరుగుతుంది అన్నది చూస్తుంది. సహజంగా ఫస్ట్ ఇష్యూ మాత్రం వివాదమైంది. అటు వాళ్ళు విధ్వంసంతో ప్రారంభించారని చెప్పి ప్రజావేదిక కూల్చి ఇక్కడ పార్టీ కార్యాలయాన్ని కూల్చడం ఏంటి అన్నట్టు. అది ప్రభుత్వ సొమ్ముతో కట్టించింది కూల్చారు, ఇక్కడ ప్రైవేట్ సొమ్ముతో కట్టించింది కూల్చారు. ఇవన్నీ ఎవరి చర్చలు వాళ్ళవి, ఎవరి పార్టీలకు అనుకూలంగా వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు. అసలు పాయింట్ ఏంటంటే కన్స్ట్రక్షన్ విషయంలో జగన్ మాత్రం చాలా స్ట్రాంగ్గా వ్యవహరించారు. ఆ విషయంలో మెచ్చుకోవాలి. పార్టీ కార్యాలయాలు ఏది దాని పేరేంటి, ప్యాలెస్లు, ఇవన్నీ రాసుకొచ్చారు, కరెక్టే. ఏ పార్టీ కార్యాలయం కూడా గుడిసెల్లోనూ లేకపోతే కనుక రేకుల షెడ్లలోనూ పెట్టట్లా. గతంలో కమ్యూనిస్టులు ఉండే అట్లాంటి, తర్వాత కాలంలో వాళ్ళు కూడా పక్కా భవనాలే కట్టుకున్నారు అన్ని చోట్ల కూడా. వాళ్ళ ఖమ్మంది చూస్తే అసలు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏసీలతో కూడినటువంటి ఓ పార్టీ కార్యాలయం మొట్టమొదటి పెట్టింది ఖమ్మంలోనే. ఆ తర్వాత ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ కార్యాలయాలు ఏసీలు, సెంట్రలైజ్డ్ ఏసీలు కూడా నడుస్తున్నాయి. కాబట్టి దేశ స్థాయిలో కూడా అట్లాగే నడుస్తున్నాయి. దీంట్లో తప్పు పట్టాల్సిన అవసరం ఏం లేదు. భవనాలన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా అద్భుతమైనటువంటి నిర్మాణాలు, ఇంక్లూడింగ్ ఋషికొండ. చట్టబద్ధమా చట్ట వ్యతిరేకం అంటే ప్రభుత్వం చట్టం చేసుకుంటే చట్టబద్ధమే, కాదనుకుంటే వ్యతిరేకమే. బట్ అవన్నీ చూస్తే కన్స్ట్రక్షను అద్భుతమైనటువంటి శైలి, అందమైనది. ఇవాళ విమర్శించవచ్చు, అడికి ఆ పిచ్చ ఈ పిచ్చ ఇవన్నీ ఏమైనా మాట్లాడుకోవచ్చు. కానీ ప్రస్తుతం ఓడినటువంటి సందర్భంలో, అలాగే అతని మీద తీవ్ర ద్వేషం ఉన్న సందర్భంలో సహజంగా ఈ వార్డింగ్ అంతా కూడా వెళ్తూ ఉంటుంది. కానీ లాంగ్ స్టాండింగ్లో చూస్తే అలాంటి పక్కా భవనాలు అన్నటువంటిది ఆషామాషి కాదు. ప్రభుత్వాలు లేకపోతే పార్టీలు ఏదో అలా అన్నటువంటి కోణంలో కాకుండా చాలా స్ట్రాంగ్గానే నిర్మించుకున్నారు ఆ భవనాలు. అతనికి సంబంధించినటువంటి వ్యక్తిగత ఫీలింగ్, ఏ భవనం కట్టినా సరే స్ట్రాంగ్గా కట్టాలి అన్నటువంటిది అతని ఆలోచన ధోరణి. ఈవెన్ ప్రభుత్వ స్కూళ్ళు కూడా నాడు నేడు కింద మార్చినప్పుడు స్ట్రాంగ్గానే కట్టారు. కాబట్టి కన్స్ట్రక్షన్ విషయంలో మాత్రం జగన్ స్ట్రాంగే. దాంట్లో దోపిడీ చేశాడా లేకపోతే డబ్బులు తినేశాడా, ఈ అట్లాగూ ప్రభుత్వం అన్నప్పుడు ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. ఎవరి ప్రభుత్వంలో ఉన్నప్పుడు పార్టీల వారీగా పత్రికలు ఉన్నాయి కాబట్టి కరప్షన్ కాన్సెప్ట్లు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి పత్రికలే హైలైట్ చేస్తాయి. మళ్ళీ ప్రతిపక్షం అధికారంలోకి వచ్చినప్పుడే ఆ కుంభకోణాల మీద జరుగుతాయి. ఇప్పుడు తెలుగుదేశం హయాంలో కుంభకోణాలని వైసీపీ తీసుకొచ్చింది, అయ్యని కక్ష సాధింపని తెలుగుదేశం అంది. ఇప్పుడు వైసీపీ హయాంలోని కుంభకోణాలను తెలుగుదేశం తీసుకొస్తుంది, అయ్యని కక్ష సాధింపని వైసీపీ అంటుంది. కాబట్టి ఎవరి ధోరణి వాళ్ళదే. మనం దాంట్లో ఏది రైట్ ఏది రాంగ్ అనినే మాట్లాడుకుంటుంటాం. అందులో కన్స్ట్రక్షన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి.